హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. అయోధ్య రామాలయంలో హుండీ చోరీ ఈ ఘటనకు సంబంధించి అనేక మలుపులు ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్లని కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రామాలయంలోన హుండీ చోరీ అయ్యిందన్న విషయం హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతీశాయో అవతలి వర్గం వారికి అంత వ్యంగ్యంగా మారిపోయింది. మాట్లాడడానికి విమర్శించడానికి ఇదొక ఆయుధంగా మారిపోయింది అనడానికి ఇటీవల తాజాగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లను మనం చూడాలి. సో అసదుద్దీన్ ఓవైసీ ఒక సభలో మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో హుండీ చోరీ అయితే ఈ పాలకులు ఏం చేస్తున్నారు, ఎవరిని ఇంతవరకు పట్టారు, నిందితులు ఎవరో తేలారా, అసలు దొంగను ఎవరో పట్టుకున్నారా, అసలు ఆలయంలోనూ హుండీ చోరీ కావడం ఏంటి, ఇంత లూజ్గా ఉంటుందా వ్యవస్థ అని మాట్లాడుతూ ఒకవేళ ట్రస్ట్లో ఎవరైనా ముస్లిం సభ్యుడు ఉంటే ఈ పాటికి ఎన్కౌంటర్ చేసి పడేసి ఉండేవారు, ఆ ఇంటిని బుల్డోజర్తో తక్కించేసి ఉండేవారు అని ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు చాలా వైరల్గా మారిపోయింది. అంతేకాదు రాజకీయంగా పొలిటికల్గా కూడా ఈ సబ్జెక్టు మెల్లగా పొలిటిసైజ్ అయిపోతుంది. కాంగ్రెస్ నాయకులు కూడా కామెంట్ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీని గురించి మాట్లాడుతూ చాలా పెద్ద అపచారం జరిగిపోయింది, రామాలయంలోనూ దొంగలు పడ్డం ఏంటి, హుండీ చోరీ చేయడం ఏంటి, రాముడు అంటే మా పేటెంట్ హక్కు అని ఎప్పుడూ కూడా డప్పులు కొట్టుకునేటువంటి బీజేపీ దీనికి ఏం సమాధానం ఇస్తుంది అని ఆయన కూడా నిలదీస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలోన అసలు ఇంతకు ఏం జరుగుతుంది, హుండీ చోరీ ఎలా జరిగింది, ఆ ఆలయంలోనే ఎన్ని హుండీలు ఉంటాయి, రోజుకి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు, హుండీలోనే ఎలా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది అయితే మేము ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకలు సమర్పించాము, ఆ ఇటుకలు ఏమయ్యాయో అంటే ఇప్పుడు ఒకటండి, ఒక అనుమానం అంటూ మొదలయ్యాక అది పలు అనుమానాలకు తావిస్తుంటుంది. అలాగే ఇక్కడ హుండీ చోరీ అయ్యిందన్న ఒక్క వివాదంతో అనేక వివాదాలు ఇప్పుడు ముసురుకుంటూ ఉన్నాయి. ఇచ్చిన వెండి ఇటుకలు ఏమైపోయాయి, బంగారం కానుకలుగా ఇచ్చామా బంగారం ఏమైపోయింది, మేము నగదు విరాళంగా ఇచ్చామా నగదు ఏమైంది అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అయోధ్యలో రామాలయం నిర్మితమైనటువంటిది ఏ ఒక్కరి విరాళమో కాదు, ప్రభుత్వం ఏం దాన్ని నిర్మించలేదు. దాని నిర్మాణం వెనుక సమస్త హిందువుల మనోభావం ఉంది, ఎంతోమంది విరాళాలు ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి ముందు ప్రతి ఊరిలో కూడా రాముడి విగ్రహాన్ని ఊరేగించి ఆలయాన్ని నిర్మిస్తున్నామని చెప్తే పదో పరకో ఉడతా సాయంగా శబరి భక్తిగా తమకు తోచింది ఇచ్చిన భక్తులు ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలు ఇప్పుడు ఘోరంగా దెబ్బతిన్నాయి. వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు, రామాలయంలోన ఇంత పెద్ద చోరీ జరుగుతుంటే అక్కడ నిర్వాహకులు ఏం చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే నిర్వాహకులే ఈ చోరీకి పాల్పడ్డారు. సో గుడి నిర్వహించేటువంటి వారే ఇంటి యజమాని ఇంటి దొంగ అయితే ఇంకా ఆ ఇంటి చోరీని ఎవరు పట్టుకోవాలి? ఇప్పుడు అదే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సో అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అయోధ్య ట్రస్ట్లో ఎవరైనా ముస్లిం సభ్యుడు ఉంటే ఈ విరాళాల చోరీ ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం అతనిని ఏకంగా ఎన్కౌంటర్ చేసి పడేసేది, అతని ఇంటిని బుల్డోజర్తో కొట్టి పడేసేది అని చెప్పారు. నిందితుల కస్టడీని కూడా పోలీసులు కోరట్లేదని ఆయన విమర్శించాడు. అరే ఇంత పెద్ద వివాదం జరిగింది, హుండీ సొమ్ము మొత్తం చోరీ చేశారంటున్నారు, నిందితులను కనీసం కస్టడీకి తీసుకోవట్లేదు, వాళ్ళ గురించి విచారించట్లేదు, ఇంకా ఎంతమంది ఉన్నారో తీగ లాగట్లేదు, కేవలం దొరికిన 4-5గురితో వీళ్ళు సంతృప్తి పడిపోతున్నారు. అసలు వీళ్ళ మనసులోన నిందితులు ఎవరు అనేటువంటి పైన ఏమైనా అవగాహన ఉందా, లేదా తెలిసిన వాళ్ళే ఈ చోరీకి పాల్పడ్డారు అన్నటువంటి స్పష్టతతో మిన్నగుడ్డిపోయిందా ప్రభుత్వం అని మాకు అనుమానం వస్తుందని అసదుద్దీన్ ఓవైసీ చాలా నిశితంగా విమర్శించారు. సో అలాగే ఈ ట్రస్ట్ సభ్యుడైనటువంటి చంపత్ రాయ్ ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన అని కేసు క్లోజ్ చేయడానికి వెళ్ళిపోయాడా అని వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. అలాగే విహెచ్పి దీనికి ప్రతి కౌంటర్ ఇస్తూ అంత తొందరపడకండి, ఇది మాకు సంబంధించిన వ్యవహారము, మేము చూసుకుంటాము, మాకు నిందితులు ఎక్కడున్నా పట్టుకునేటువంటి సత్తా ఉంది, మాకు అంత నెట్వర్క్ ఉంది, ఒక ఇన్సిడెంట్ జరిగిన మాట అయితే వాస్తవం, హుండీలో చోరీ జరిగినటువంటి మాట అయితే వాస్తవం, దానికి సంబంధించి మేము అప్పుడే చర్యలు ప్రారంభించాము అని ఓవైసీ వ్యాఖ్యలకు విహెచ్పి అధ్యక్షుడు అలోక్ కుమార్ తిప్పికొట్టారు. ఈ విషయంలో మీరు ఓపిక పట్టాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, విరాళాలు చోరీ చేసిన వారు ఎవ్వరూ
తప్పించుకోలేరు అని ఆయన కూడా తెలిపారు. అలాగే యోగినాథ్ ఆదిత్య కూడా ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ అయోధ్య విరాళాల వ్యవహారాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ యోగినాథ్ ఆదిత్య మండిపడ్డారు. గతంలో రాముడి ఉనికిని ప్రశ్నించి రామాలయాన్ని అవహేళనపరిచి హిందువులను అనేక సందర్భంలో అవమానాలకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడ లేనటువంటి రామభక్తిని ప్రదర్శిస్తుంది. ఇది రాముడిపై ఉన్నటువంటి భక్తినా లేదా ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని అధికారంలోకి రావాలనేటువంటి ఉబలాటమా అని యోగినాథ్ ఆదిత్య చాలా నేరుగా ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు రామజపం చేస్తున్నారని విమర్శించారు. అలాగే అఖిలేష్ యాదవ్ గురించి కూడా మాట్లాడుతూ పాపం ఆయన ఏదో చాలా కష్టకాలంలో ఉన్నట్టున్నారు, ఇప్పుడు రామనామ జపం చేస్తున్నాడు, ఎక్కడ లేనటువంటి భక్తిని ఆయన ప్రదర్శిస్తున్నాడని అఖిలేష్ యాదవ్ కామెంట్ల పైన కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. సో ఇంతకు ఈ విరాళాలు అంటే ఎలా వచ్చాయి విరాళాలు అంటే, విరాళాల చోరీ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రోజువారీ విరాళాలు అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే హుండీ చోరీకి గురయింది. ఆ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితులను పట్టుకున్నారు. ట్రస్ట్ సభ్యులు కొంతమంది రాజీనామా కూడా చేశారు. వాళ్ళ తరఫున ఎవరు వాదించకూడదని లాయర్లందరూ కూడా తీర్మానం చేశారు. అంతేకాదు అయోధ్యలో వారు ఉండకూడదు, అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళాలని చంపత్రాయ్ మొదలైన వాళ్ళకందరికీ కూడా హుకుం జారీ చేశారు. ఇంత తీవ్రంగా చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఈ చోరీ జరిగిన తర్వాత అంటే 7వ తారీఖు తర్వాత ఆలయంలోన ఆదాయం రోజువారీ ఆదాయం పెరిగినట్టుగా నమోదయ్యింది. ఇది చాలా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంతకుముందు ఆదాయానికి చోరీ గురైన తర్వాత జరుగుతున్నటువంటి హుండీలో చేరుతున్నటువంటి లెక్కలకు చాలా తేడా కనిపిస్తోంది. దీనికి కారణం ఒకటే, ప్రతిరోజు కూడా అంతకు ముందు చోరీ చేశారు. ఇది ఏదో ఒక సందర్భంలో చోరీ చేసింది కాదు, ప్రతిరోజు కూడా హుండీని కొల్లగొట్టారు, డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు, సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఒడుపుగా మాయం చేసేశారు అని ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో రోజువారీ విరాళాల మొత్తంలో పెరుగుదల కనిపించింది. జూన్ 7కు ముందు రోజుకు 16 నుంచి 18 లక్షల రూపాయల ఆదాయం కాగా కేసు బయటపడిన తర్వాత అది 22 లక్షల నుంచి 24 లక్షల దాకా ఎగబాకింది. అంటే రోజుకు సుమారు 6 లక్షల రూపాయల చొప్పున చోరీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతిరోజు కూడా 6 లక్షలకు తక్కువ కాకుండా రామాలయంలోన హుండీ చోరీ చేశారని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్తున్నారన్నమాట. సో అలాగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ మొట్టమొదట ఫిర్యాదు చేశారు. 80 లక్షల దాకా చోరీ అయ్యిందని ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే ఆయన ఫిర్యాదు చేశారో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. నిందితులు అవినాష్ శుక్ల, రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్, అనుకల్ప్ మిశ్రా, కరుణేష్ పాండే, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ్, రామ్ శంకర్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్ వీళ్ళందరినీ కూడా నిందితుల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళను విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న వాళ్ళను విచారిస్తున్నారు. అంటే ఏంటి, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇందులో ఇంకా ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, ఈ తీగ లాగితే డొంక ఎంత దాకా కదులుతుంది అనేది మొత్తం కూడా పోలీసులు అదే పనిపైన ఉన్నారు. వినతి మేరకు అంటే ఆ తర్వాత కొందరు వినతి మేరకు యూపీ ప్రభుత్వం 13వ తారీఖున సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ వివాదాల సుడిలోన అయోధ్య ట్రస్ట్ చీఫ్ చంపత్రాయ్ రాజీనామా చేశారు. మొట్టమొదటి రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. సో జూన్ 7న అంటే అసలు రాజకీయంగా ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు, సరే ఆలయానికి సంబంధించిన అతను ఫిర్యాదు చేశారు, తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఫిర్యాదు చేశాడని అంటున్నాము. 80 లక్షల దాకా చోరీ జరిగిందని ఆయన మొట్టమొదట గుర్తించి పోలీసులకు చెప్పారని అంటున్నాం. అంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు మొట్టమొదటి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్టు మనకు తెలుస్తుంది. జూన్ 7న సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే అయోధ్య రామాలయంలో భక్తులు హుండీలో వేసిన విరాళాల్లో సుమారు 7 నుంచి 7.5 కోట్ల వరకు అక్రమంగా దారి మళ్లించారు అని ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రచ్చ మొదలయ్యింది. ఆలయ హుండీలను నిర్ణీత వ్యవధిలోన తెరిచి నగదు లెక్కింపును పలు దశల్లో నిర్వహిస్తారు. సాధారణంగా ఆలయాల్లోన 40 చోట్ల హుండీ పెట్టింటారు. ఈ 40 చోట్ల హుండీలు నగదు భక్తులు విరాళాలు వేస్తూ ఉంటారు. భక్తులు వేసిన విరాళాలను వివిధ దశల్లోన లెక్కిస్తుంటారు. సో ఈ ప్రక్రియలోన సిబ్బంది
బ్యాంకు ప్రతినిధులు, భద్రతా సిబ్బంది, పర్యవేక్షణ వ్యవస్థ ఉండేలా నిబంధనలు ఉన్నాయి. లెక్కించిన తర్వాత నగదును బ్యాంకులోన ప్యాక్ చేసి జమ చేస్తారు. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూ ఉంటుంది. అయితే నగదు లెక్కింపులోన భద్రతా ప్రమాణాలు పూర్తిగా అమలు చేయలేదని మనకు తెలుస్తుంది. రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ, నగదు కదలికలపై తగిన నియంత్రణ లేకపోవడం వల్ల అక్రమాలకు, ఇంత పెద్ద అక్రమానికి అవకాశం ఏర్పడిందని మనకు తెలుస్తుంది. సీసీ ఫుటేజీలోన నల్ల బ్యాగ్, అనుమానాస్పద కదలికలు, కొందరి రాకపోకలు వంటి అంశాలు కనిపించడంతో పోలీసులు వీటిని కీలక ఆధారంగా పరిగణించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల్ని జైల్లో ఆల్రెడీ విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారులు ఇది ఒకే ఘటన కాకపోవచ్చని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగి ఉంటాయి, ఈ ఘటనతో ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇదొక్కటేని మనం అనుకోవడానికి వీల్లేదు, చాలా జరిగాయని వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. అందుకే బ్యాంకు లావాదేవీలు, నగదు జమ ప్రక్రియ, సంబంధిత అధికారుల పాత్రను కూడా చాలా క్షుణ్ణంగా, లోతుగా ఒక్కొక్క అంశాన్ని చాలా 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 ఓపికతోన సిట్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా సమగ్ర విచారణ కోసం దర్యాప్తు గడువును మరో 15 రోజులు కూడా పొడిగించారు. తర్వాత నగదు ప్రవాహం, బాధ్యుల పాత్ర, వ్యవస్థాపరమైన లోపాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు ఆలయ ట్రస్ట్ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తగా బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా పారదర్శకత పైన దర్యాప్తు జరగాలని, అవసరమైతే ట్రస్ట్ నిర్వహణలో సంస్కరణలు జరగాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దండి, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కూడా కొన్ని వర్గాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ కథనం నేరుగా అంటే ఆలయంలోనే ఎన్ని హుండీలు ఉన్నాయి, మనకు ఆసక్తికరమైన కొన్ని అంశాలు ఉంటాయి. ఇంతకు రామాలయంలోన ఎన్ని హుండీలు ఉన్నాయి, ఆలయంలోన నగదు ఎలా చేరుతోంది, ఈ సామాన్యులకు ఈ క్వశ్చన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా వస్తుంటాయి కాబట్టి అవి వివరించడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రస్తుతం అయోధ్య రామాలయంలో 40 హుండీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లోన, అంటే మొత్తం ఆ ప్రాంగణంలోన 40 ప్రాంతాల్లోన, ఆ ప్రాంగణంలోని 40 చోట్ల హుండీలను ఏర్పాటు చేశారు. భక్తులు నగదు, చెక్కులు, విదేశీ కరెన్సీ తదితర విరాళాలను ఇందులోన సమర్పిస్తుంటారు. ఈ హుండీలను నిర్ణీత వ్యవధిలో తెరచి సీసీటీవీ నిఘా మధ్య, అంటే కంపల్సరీగా సీసీటీవీ ఉంటుంది, దానిది మనం తిరుపతిలో పరకామణి అంటాం కదా, నగదు లెక్కింపు కార్యక్రమాన్ని, అందులో చాలామంది స్వచ్ఛందంగా భక్తులు కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే వాటన్నిటి మధ్య కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఏ ఒక్క పైసా కూడా పక్కదావ పట్టించడానికి వీలుండదు. ఇక్కడ కూడా సీసీటీవీలు ఉన్నాయి. అయితే ఆ సీసీటీవీలు సక్రమంగా పనిచేస్తున్నాయా, ఆ ఫుటేజ్ సరిగ్గా ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో రోజుకు ఎంతమంది భక్తులు వస్తారు అంటే, సాధారణ రోజుల్లో అయితే 1,00,000 నుంచి 1.5 లక్ష మంది దాకా వస్తారు. కొన్ని సందర్భాల్లోనే ఈ సంఖ్య పెరుగుతూ ఉంటుంది కూడా. రామాలయం ప్రారంభోత్సవం తర్వాత ఈ సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నట్టు ఆలయ ట్రస్ట్ చెబుతోంది. ప్రత్యేక పర్వదినాల్లోన రామనవమి, దీపావళి, నూతన సంవత్సరం వంటి ప్రధాన సందర్భాల్లోన భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు 2026 శ్రీరామనవమి సందర్భంగా 2 రోజుల్లో సుమారు 35 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. అంటే ఈ సంఖ్య అంతా మనకు ఎందుకంటే, ఇంతమంది భక్తులు సందర్శిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా 5 పైసాలో, 10 పైసాలో, 10 రూపాయలు, 20 రూపాయలు ఎంతో కొంత తమ శక్తి మేరకు, శక్తి కొద్ది భక్తి అన్నారు కాబట్టి తమ భక్తిని చాటడానికి శక్తి కొద్ది అంతో ఇంతో విరాళాలను ఆ హుండీలో ఖచ్చితంగా వేసే ఉంటారు. అంతగా వేసినటువంటి విరాళాలను అప్పనంగా వీళ్ళు ఎలా దొంగలించారనేటువంటిది ఇప్పుడు చాలా 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 అసహనానికి గురి చేసేటువంటి ఒక ప్రధానమైన అంశంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. భక్తులు చాలామంది కూడా ఇరిటేట్ అవుతున్నారు. ఏంటంటే, అరే ఇంత పెద్ద ఆలయంలోన, ఇంత పవిత్రంగా నిర్మించుకున్న ఆలయంలోన హుండీ చోరీకి గురి కావడం ఏంటి, దీన్ని అందరూ చూస్తూ ఉండడం ఏంటని పాపం వాళ్ళు చాలా ఆవేదన కూడా కొంతమంది భక్తులు వ్యక్తం చేస్తున్నారు. సో రామ భక్తుల విరాళాల అక్రమ వినియోగం జరిగి ఉంటే అది మహాపాపం అని కూడా అంటూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పైన కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. సిట్ అంటే షేర్ ఇన్ థ్రెఫ్ట్ అనే, అంటే దొంగతనంలోన షేర్ తీసుకోవడమనా అని రాజకీయ నాయకులు వ్యంగ్యంగా కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సీఎం తరచుగా అయోధ్యకు వెళ్ళడం ఈ అక్రమాలు పర్యవేక్షించడానిక అని అఖిలేష్ యాదవ్ కామెంట్ కూడా చేశారు. సో చూశారు కదా, అయోధ్య రామాలయం
అంటే మనం ఎంతో పవిత్రంగా భావించింది, ఎంతో కాలంగా రాజకీయంగా నానినటువంటిది రామజన్మభూమిలోన బాబ్రీ మసీదు కాకుండా దాన్ని రామాలయంగా మార్చుకోవడానికి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో, ఎంతమంది ఇందులో పాల్గొన్నారో, కరసేవకు ఎన్ని లక్షల మంది పాల్గొన్నారో, ఇవన్నీ కూడా మన కళ్ళెదుట జరిగిన ఘటనలు. ఎప్పుడో ఆలయాన్ని పురాతనంలో కట్టించారు కాబట్టి ఆ ఉనికి మనకు తెలియదు, ఆ చరిత్ర మనకు తెలియదు, ఆ ప్రాభవం మనకు తెలియదు అనడానికి వీల్లేదు. మన కళ్ళెదుటే మన తరం వాళ్ళు చూస్తుండగానే నిర్మించినటువంటి గొప్ప ఆలయం, మళ్ళీ ఆ ఆలయంలోన ఇంతటి విపత్తు, అది కట్టిన తొలినాళ్లలోనే ఎంతో భక్తిపూర్వకంగా నిర్మించుకున్న ఆలయంలోన ఇంత త్వరగా దొంగలు పడతారని ఎవరైనా ఊహించామా? కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ సర్కారు ఏముంటుందో చూడాలి. ఎందుకంటే రామాలయం పైన, రాముడి పైన రాజకీయాలు చేసి తరచూ అధికారంలోకి వస్తున్నటువంటి బీజేపీ దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దాని సారథ్యంలోనే, దాని ప్రభుత్వంలోనే, అది సర్కార్లో ఉండగానే, అది అధికారంలో ఉండగానే ఇంతటి ఘోరం జరిగినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. తప్పించుకోవడానికి వీల్లేదు. చూద్దామంట సిట్ అధికారుల దర్యాప్తు ఎంత దాకా వస్తుంది, ఎంతమంది దొంగలకు వెళ్తారు, ఎన్ని పెద్ద తలకాయలు ఇందులో వెలుగు చూస్తాయో మనం ఖచ్చితంగా చూస్తూ ఉండాల్సింది. అదండి సమాచారం. దట్స్ ఆల్.